ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోలు వస్తే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా నేనైతే చాలా రోజులు అవుతుంది ఈ వీడియోస్ అయితే పెట్టక. ఇంకా మీకు నచ్చిన దగ్గర నుంచి అయితే నేను ఇంకా రొటీన్ బ్లాగ్స్ అయితే షేర్ చేయడం చాలా రోజులు అయిపోయింది అనమాట. సో ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా నేనైతే బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ చూసారా మిషన్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ నుంచి 2 అయితే వేసాను. ఇంకా ఇది థర్డ్ వన్ అనమాట వచ్చేది. ఇంకా వేసేది వర్క్ వేసేది. ఇంకా వర్క్స్ అన్ని కూడా నేను షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను, చూడండి, తప్పకుండా చూడండి. ఇంకా నేను ఆన్లైన్ లో కూడా నా ఫోన్ నెంబర్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో ఇంకా కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో ఇంకా వర్క్ అవుతుంది. ఇంకా నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు ఇంకా చాలా బ్లౌజులు ఉన్నాయన్నమాట. అవైతే అన్ని కూడా ఇప్పుడే వర్క్ అయిపోయిన వెంటనే ఇంకా కట్ చేశాను. ఒక 5 బ్లౌజెస్ అయితే అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా రేపు అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇంకా చూడండి, ఇంక ఇక్కడ మా డైనింగ్ టేబుల్ చూడండి. డైనింగ్ టేబుల్ పరిస్థితి అయితే ఇలా ఉంది. బ్లౌజ్ పీసులు, శారీస్ ఇలా అన్ని కూడా పెట్టేసాము. ఇంక ఇదైతే వాడుకోవడానికి లేదనమాట. ఇంకా మిషన్ కి సంబంధించిన అన్ని కూడా ఇంకా దీని మీదే పెట్టేస్తున్నాను. ఇంకా కిచెన్ లో బౌల్ అన్ని కూడా అలానే ఉండిపోయాయి. ఇంకా ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో 5:30 నుంచి నైట్ నేను పడుకునే వరకు అయితే నేను వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. సో ఇంక ఇప్పుడైతే ఇల్లు ఉడవడం, ఇంకా ఇల్లంతా సర్దేసి ఇంకా ఇల్లు ఉడవాలి, ఇంకా బయట కూడా ఉడవాలి. సో కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఇక్కడ మాష్ పాప అయితే ఆఫ్టర్నూన్ అన్నం తినలేదనమాట. ఇప్పుడే కొంచెం పెరుగన్నం తిని చూడండి ఫ్రెండ్స్, స్ప్రైట్ తాగుతుంది. టీ తాగే టైంలో స్ప్రైట్ తాగుతుంది. నేను ఆల్రెడీ బావ ఆఫీస్కి వెళ్ళేటప్పుడే టీ తాగాను. 3:30కి అలా బావ ఆఫీస్కి వెళ్తాడు. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి ఇంకా తను వెళ్ళేటప్పుడే టీ పెట్టిస్తే ఇంకా తను తాగాడు, ఇంకా నేను కూడా తాగేసాను. ఇంక ఇప్పుడైతే ఇల్లంతా కూడా కొంచెం సర్దేసుకొని ఇంకా ఇల్లు ఉడవాలి, బయట ఉడవాలి. వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో చూసారా, ఇదైతే వర్క్ ఇప్పుడు నడుస్తుంది అనమాట. సింపుల్ గా వేయమన్నారు, అందుకోసమే ఇంకా సింపుల్ గా వేస్తున్నాను. చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వస్తుందండి, చూసారా. కానీ అన్ని కూడా షార్ట్స్ లో పెడతాను, తప్పకుండా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇంకా నా డైలీ రొటీన్ లో ఇంకా ఈ వర్క్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకొకటి ఎక్స్ట్రాగా యాడ్ అయిపోయింది. సో ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే ఇంకా తీస్తాను. ఇన్ని రోజులు అంటే ఇంకా ఇందులో కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. అవైతే ఇంకా ఉన్నాయని చెప్పేసి ఇంకా వీడియోలు అయితే ఏం తీయలేదు. ఇంకొకటి మ్యారేజ్ కి వెళ్ళిన వీడియో ఉంది, అదైతే ఇంకా నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా దాని తర్వాత ఈ రొటీన్ వ్లాగ్ అయితే వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో ఇంకా ఇల్లంతా కూడా సర్దేసి ఇంకా బయట ఇంట్లో ఊడ్చేసి ఇంకా బయట కూడా ఊడ్చేసాను. ఇంక ఇక్కడ నేను ఊడ్చే ముందే ఇంకా బ్యాగ్ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ కూడా పెట్టేసి ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఫ్రంట్ కూడా అయిపోవచ్చింది అనమాట. ఇంకా ఇది అయిపోయిన వెంటనే ఇంకా హ్యాండ్స్ పెట్టేసి ఇంకా నేనైతే బౌల్ తోముతాను. బౌల్ అయితే శంకు నిండే ఉన్నాయన్నమాట. ఇంకా ఒకసారి హ్యాండ్స్ పెట్టేస్తే ఇంకా హ్యాండ్స్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఇంకా దాని వరకు అదే చేసుకుంటుంది. ఈరోజు మార్నింగ్ నుంచి అసలు వైఫై లేదు. అసలు మా ఆశ పాప అయితే ఫుల్గా సతాయిస్తుంది అనమాట, టీవీ లేదని చెప్పేసి. ఇంకా ఈరోజు ఎందుకో నైట్ వర్షం పడిన దగ్గర నుంచి నెట్ అయితే కట్ అయిందనమాట. ఇంకా ఇక్కడ వైర్ చేయనట్టుంది. మార్నింగ్ ఒక 1 అవర్ అట్లా వచ్చింది, మళ్ళీ ఇక్కడ వైర్ తెగినట్టుంది, రెడ్ లైట్ వస్తుంది. ఇంకా మాష్ పాప సదాయిస్తుంటే బయట ఆడుకోమని చెప్పేసి ఇంకా పిల్లలందరూ ఉన్నారు, ఇంకా ఆడుకోమని చెప్పేసి అంటే ఇంకా తనైతే ఆడుకుంటుంది. ఇంకా నేను హ్యాండ్స్ పెట్టేసి ఇంకా బౌల్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను. సో ఇంకా ఫ్రంట్ అయితే అయిపోయింది, చూసారా. ఇంకా బౌల్ ఉన్నాయి, వంట కూడా చేయాలి. ఆఫ్టర్నూన్ అయితే ఇది వర్క్ పనిలో ఉండి ఇంకా ఎగ్ టమాటా కర్రీ వండాను. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఈవినింగ్ అయితే మళ్ళీ ఏమైనా చేయాలి నైట్కి. సో ఇంకా చూసారా, బ్యాక్ కెమెరా నుండి చూపిస్తాను చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి. చూసారా, ఇంకా బ్యాక్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఒకేసారి హ్యాండ్స్ పెట్టేస్తే అయిపోతుంది. చూసారా, సింపుల్గా ఏమన్నారు కాబట్టి ఇంక ఇలా వేసాను. డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి.
బౌల్ తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడ మిషన్లో అయితే 2 హ్యాండ్స్ కూడా అవుతున్నాయి అన్నమాట. ఇంక ఇక్కడ బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసి సింక్ అంతా కూడా నీట్గా కడిగేసుకున్నాను. ఇంక ఇక్కడ చూపిస్తాను చూడండి. సో చూసారా, ఇక్కడ ఒక హ్యాండ్ అవుతుంది, ఇంకొక హ్యాండ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ పైకి వచ్చిన థ్రెడ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఎక్కువ రావు, ఎక్కడో ఒకటి వస్తుంది, మరీ ఎక్కువ అయితే ఏం రావట్లేదు. సో ఇలా వచ్చిన థ్రెడ్స్ కట్ చేసుకుంటే నీట్గా అనిపిస్తుంది. ఇంకా ఆశపప్పకి ఫ్రెషప్ చేయించాలి. ఇదైతే ఇంకొక హ్యాండ్ అయితే అయిపోతుంది, అదే ఆఫ్ అయిపోతుంది. ఇంకా ఈలోపు అయితే ఇంకా ఆశపప్ప ఫ్రెషప్ చేయించి ఇంకా వంట అయితే చేస్తాను. టైం వచ్చేసి 7 అవుతుంది అనమాట. ఇంకా వంట అయితే పెద్ద ఏం లేదు, రైస్ పెట్టేసి లెమన్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో ఇంకా ఆశపప్పకి ఫ్రెషప్ చేయించాను. ఇంకా కన్నయ్య కూడా ఫ్రెషప్ అయిపోయాడు. ఇంకా నేను ఈలోపు ఫ్రెషప్ చేయించిన తర్వాత ఇంకా రైస్ పెట్టేశాను. అలాగే దోశలకి బియ్యం కూడా నానబెట్టేశాను. చూసారా, ఇంక ఇక్కడ దోశలకైతే నానబెట్టాను. ఇంక ఈరోజే ఉప్మా చేశాను కాబట్టి పిల్లలు అయితే సరిగ్గా తినలేదు, అందుకోసమే ఇంకా దోశలకు నానబెట్టేశాను. ఇంక ఇక్కడ రైస్ కూడా అవుతుంది. సో ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక మళ్ళీ కలుస్తాను. సో ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత లెమన్ రైస్ కూడా చేసేసాను. పక్కన ఆంటీ వస్తే మాట్లాడుకుంటూ ఉండిపోయామన్నమాట. ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా తినేటప్పుడు అయితే కొంచెం తీసాను. ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయిపోయింది. ఇంకా తినే ముందు బ్లౌజ్ పెడదామని చెప్పేసి బావంటే ఇంకా బ్లౌజ్ కూడా పెట్టేసాము, ఆల్రెడీ అవుతుంది. ఇంకా తిన్న తర్వాత అది కూడా చూపిస్తాను చూడండి. ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా తిన్న ఈ బౌళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకొని ఇంకా వర్క్ అయిపోయేంతవరకు అయితే కూర్చున్నాం అనమాట. డబుల్ స్టిచ్ వేయడానికి డ్రెస్ తీసుకొని వచ్చారనమాట. ఇంకా అందుకోసమే ఇంకా మాట్లాడుకుంటూ ఉండిపోయాము, వేడి ఏం తీయలేదు. సో ఇంక ఇక్కడ చూసారా, మేము తినే ముందు ఇంకా బ్లౌజ్ పెట్టాము. ఇంక ఇక్కడ ప్యాక్ అయింది, ఇప్పుడైతే ఫ్రంట్ అవుతుంది. రెండు ఒకేసారి అయిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. నేను అన్ని కూడా షార్ట్ వీడియోలో పెడతాను, ముందు లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను క్లియర్గా. ఇంకా ఇక్కడైతే కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంకా సో ఇంకా వర్క్ అవుతుంది అనమాట. హ్యాండ్స్ పెట్టేశాను, ఫ్రంట్ బ్యాక్ రెండు అయిపోయాయి. ఇంక ఇక్కడ బాగా కొంచెం మజ్జిగ చేసేయమంటే ఇంకా మజ్జిగ అయితే చేస్తున్నాను. నా హ్యాండ్స్ చూడండి, నేను మొన్న ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ పెద్ద చిట్టు అయితే ఇలా మెహందీ పెట్టింది అనమాట. ఖాళీగా ఉన్నప్పుడు ఇలా పెట్టించుకుంటాను, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పెద్ద చిట్టు అయితే చాలా మంచి డిజైన్స్ అయితే వేస్తుంది. ఇంకా బాగా మజ్జిగ చేసి ఇంకా మీకైతే అదే చూపిస్తున్నాను, డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను. చాలా బాగా వేస్తుంది డిజైన్స్. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మాష్ పాప అలాగే బావ ఇద్దరు కూడా తాగేశారు. ఇంక ఈ లోపు ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో హ్యాండ్ కూడా పెట్టేశాము, అది కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, నేను లాస్ట్లో ఉన్నప్పుడు తీసాను. సో కంప్లీట్ అయిపోయింది. రెండు హ్యాండ్స్ కూడా ఇలా ఉంటాయన్నమాట. సింపుల్ డిజైన్ అడిగారు, అందుకోసమే ఇంకా సింపుల్గా డిజైన్ వేసాను. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి చూసారా 11:04 అవుతుంది. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా పడుకున్నాము. పిల్లలు చూడండి మాతో పాటు ఇంకా వాళ్ళు కూడా పడుకోకుండా టీవీ చూస్తూ ఉండిపోయారనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు అయితే మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.